తిరుపతి జిల్లా వెంకటగిరిలోని నేదురుమల్లి బంగ్లాలో సోమవారం వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, వెంకటగిరి నియోజకవర్గంలో అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిని గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, వెంకటగిరి రాజా సంస్థాన ఆదేశకులు శ్రీ సాయి కృష్ణ యాచేంద్ర, తిరుపతి ఎంపీ గురుమూర్తి, బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, కొడవలూరు ధనుంజయ రెడ్డి, జేసీఎస్ కన్వీనర్ శివశంకర్ రెడ్డి, రామచంద్రారెడ్డి ముఖ్య నేతలు పాల్గొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, వైసీపీ మళ్లీ అధికారంలోకి రాబోతున్నాం. వెంకటగిరి నియోజకవర్గంలోని ప్రజలందరికీ రామ్కుమార్ రెడ్డి అండగా నిలబడతారన్నారు. అందరం కలిసిమెలిసి వైసీపీ విజయానికి కృషి చేయాలని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రతి వైసీపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని చెప్పినారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామన్నారు. 4వ వార్డా మాజీ సర్పంచ్ 13వ వార్డు మెంబరు చంద్రశేఖరపురం వేమయ్య. చూడండి, చూసుకోండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చూడండి, ఒకసారి చూసుకోండి. సమస్య ఆయన ఎత్తుకుంటున్నాడు, చేసాలే నాకేం చంద్రశేఖరపురం పేరయ్యా. ఓకే మనం అదే ఓకే మళ్ళీ మనం ఇప్పిస్తాం రేపు 2 నెలలు. అవునవునవును, ఓకే 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 ఓకే. ఏం పేరు? వేణు. ఓకే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ విషయంలో కానీ మొత్తం మా వెంకటకృష్ణారెడ్డి గారు ఇక్కడ గూడల్లో తెలుగుదేశం పార్టీని 4 సంవత్సరాలు 9 నెలలు కాపాడాడు వెంకటకృష్ణారెడ్డి గారు. కాబట్టి ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను వెంకటకృష్ణారెడ్డి గారికి. అలాగే వెంకటకృష్ణారెడ్డితో మాట్లాడాం, నేను, సర్వోత్తమ రెడ్డి గారు, భాస్కర్ అన్న అందరూ కూడా, కోటయ్య అందరం మాట్లాడాం. వెంకటకృష్ణారెడ్డి మనకి మన రఘునాథ్ రెడ్డి గారు వస్తారు, మంచి పని చేసుకుని నాకేం అభ్యంతరం లేదన్నా, బంగారంగా తీసుకోండి అన్న, ఇద్దరు కలిసి పనిచేస్తామని చెప్పాడు. ఆ మంచి మనసు కూడా మా రఘునాథ్ రెడ్డి కూడా ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ గూడల్లో ఈ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు. మామూలుగా గూడల్లో చాలా మైనస్ మా తెలుగుదేశం పార్టీ అంటే వాస్తవాలు ఒప్పు చెప్పాలన్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ మొత్తం ఏంటంటే దాదాపు ఇక్కడ ప్రతి ఎలక్షన్లో మినిమం 600-700 మైనస్, 800 కూడా మైనస్. కానీ ఇక్కడ అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. అయితే ఎందుకు మీరు ఆ తెలుగుదేశం పార్టీకి ఓటేయలేదో అర్థం కాని పరిస్థితి. ఎందువల్లంటే పని చేసినందుకు మీరు ఓటేయలేదా? మీకు రోడ్లు వేసినందుకు ఓటేయలేదా? లేకపోతే మీకు అప్పుడప్పుడు కనిపిస్తున్నందుకు ఓటేయలేదా? చెప్పండి. ఎవరో ఇంతకుముందు తేలిన అభ్యర్థికి మీరు దాదాపు 800 చిల్లర మెజార్టీ ఇచ్చారు. ఆయన ఏమన్నా మీకు వచ్చాడా? మీకు కనిపించాడా? నేనన్నా ఓడిపోయిన తర్వాత 1-2 సార్లు వచ్చిండా మీ ఊరికి. గెలిచినప్పుడు చాలాసార్లు వచ్చా, చాలా పర్యాలు వచ్చా మీ ఊరికి. కానీ మీరెందుకో ఒక్కసారి అవకాశం అని చెప్పి, మీరే కాదు రాష్ట్రం మొత్తం మీద అట్లా జరిగింది. మిమ్మల్ని తప్పట్లేదమ్మా. రాష్ట్రం మొత్తం మీద ఏదో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు, మాకేదో చేస్తారని చెప్పి అందరూ కూడా నమ్మి ఓటేసాం. ఆయన ఓటేసిన తర్వాత ముఖ్యంగా పేదవాళ్ళని నట్టేట ముంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తున్నారు, సొంత ఇంట్లో వాళ్ళ చెల్లెలు కానివ్వండి, వాళ్ళ పెద్దనా చిన్నాన్న రిక్వెస్ట్ సార్, దయచేసి వాలంటీర్లకి మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎలక్షన్ కమిషను వాలంటీర్లకి ఆల్రెడీ మీరు జోక్యం చేసుకోవద్దు, రాజకీయాల జోలికి మీరు వెళ్ళొద్దు, ప్రచారం చేయొద్దని చెప్పి ఆల్రెడీ మీ అందరికీ ఆదేశాలు జారీ చేశారు. కానీ ఈరోజు కోర్టులో ఒక నాయకుడింట్లో వాలంటీర్లంతా సమావేశమయ్యారు. దయచేసి ఇది మంచి పద్ధతి కాదు. ఎండిఓ గారు ఆ వాలంటీర్ని గుర్తించండి, అలాంటి వాలంటీర్ని సస్పెండ్ చేయమని అడుగుతున్నాం. నేను తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా పిలిపిస్తున్నాను. ఎక్కడైనా సరే వాలంటీర్లు ఈ విధంగా
వైఎస్ఆర్సీపీ ప్రచారం చేస్తే ఖచ్చితంగా ఫోటోలు తీసి అవి పెట్టండి, ఎలక్షన్ కమిషన్ పెడదాం. అట్లాగే వాలంటీర్లకు రిక్వెస్ట్ చేస్తున్నా, అయ్యా వాలంటీర్లు మిమ్మల్ని మేము తీయము, రేపు తెలుగుదేశం పార్టీ వస్తే మీ గౌరవ వేతనం ఇప్పుడు 5,000 రూపాయలు మీకు ఇచ్చేది, మేము ఇంకా 5,000 పెట్టి 10,000 రూపాయలు ఇస్తాము. దాంతోపాటు మీ అందరికి కూడా గవర్నమెంట్ ద్వారా ఏ సదుపాయాలు వస్తాయో అన్నీ కల్పిస్తాము. కాబట్టి వాలంటీర్లు దయచేసి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనవద్దు. అలా పాల్గొంటే వృధాగా మీరు ఎలక్షన్ కమిషన్ వేటికి బలవక తప్పదని చెప్పి నేను వాలంటీర్లకి రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాను. దయచేసి ఈరోజు మీరు ఒక నాయకుడింట్లో సమావేశమయ్యారు, రేపు మళ్ళీ కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా మా క్యాడరు లోపల దూరి ఫోటోలు చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు మా రఘునాథ్ రెడ్డి గారు ఆయనతో జాయిన్ అయ్యేటువంటి అందరూ